మా అప్పారావు సార్ తర్వాత నెక్స్ట్ మంచి డోనర్, హార్ట్ఫుల్ డోనర్ ఈజ్ అవర్ నాగార్జున రాజు గారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు షేర్ ఎ ఫ్యూ సీక్రెట్స్ ఆఫ్ హిస్ గార్డెన్. వాళ్ళ గార్డెన్కి వెళ్తే కనపడి అన్నిటి, ఆయన అదృష్టం ఏంటంటే నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు వాళ్ళ గార్డెన్. రావాలి మేడం మీరు, అంటే అంత టెస్టింగ్ గా ఉంటుంది, ప్రతి ఒక్కటి తెచ్చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఎన్ని వందలు సీడ్స్ షేర్ చేసినా ప్రతి ఒక్క సీడ్ పెంచగలిగింది ఇంతవరకు నాగార్జున రాజు గారు ఒకరే. వంకాయలు కానీ టమోటాలు కానీ ఏవి ఇచ్చినా కానీ ఒక్క సీడ్ వేస్ట్ చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ సీడ్స్ షేర్ చేసుకుంటారు, ఆయన ఇష్టం. మేము ఎవరిని బలవంతం చేయం మీ సీడ్స్ మాకే ఇవ్వమని. మీరు చుట్టాలకి ఇచ్చుకోండి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి, మీ అత్తగారికి ఇచ్చుకోండి, లేకపోతే మీ కోడలికి ఇచ్చుకోండి, ఎవరికైనా ఇచ్చుకోండి. మీకు ఇస్తే హ్యాపీ గార్డెన్స్ పంపండి. మీ పేరు మీద కొన్ని వందల మందికి ఆల్ త్రూ ఇండియా. ఓకే ఫ్రెండ్స్ సార్, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ గార్డెన్ మీట్ ఏర్పాటు చేసిన మధుర్గా గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి. మనందరినీ ఇక్కడ ఒక వేదికపై తీసుకొచ్చి అందుకు. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి 3 years అయిందండి. ఎక్కువగా ఫస్ట్ కూరగాయలు పెంచాను, వెజిటబుల్స్ పెంచా. సారు నాకు ఫస్ట్ టైం 65 వెరైటీస్ సీడ్స్ ఇచ్చాడు. వాటితో మొత్తం బాగా పెంచాను. అసలు కూరగాయలు అనేది కొనకుండా చేశాను. సెకండ్ ఇయర్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను, అవి ఒక 100 వెరైటీస్ పెట్టాను. తర్వాత థర్డ్ ఇయర్ నేను ఫ్లవర్స్, అందరూ పెంచుతున్నారు కానీ ఫ్లవర్స్ పోయా. అయితే ఏమైందంటే కూరగాయలు రాకుండా అయిపోయినాయి మొత్తం. కాబట్టి ఇప్పుడు మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ మొత్తం తీసేసి మళ్ళీ సార్ మాకు రేర్ వెరైటీ వెజిటబుల్ సీడ్స్ ఏమైనా మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు రోజు కూరగాయలు కొనాల్సి వస్తుంది. ఇంతకుముందేమో అసలు కొనలేదు, ఇప్పుడు మళ్ళీ కొనాల్సి వస్తుంది. కాబట్టి అందరం కూడా హెల్తీగా ఉండాలంటే వెజిటబుల్స్ వేయాలని కోరుకుంటూ, సారు అందరికి కూడా ఇట్లా కొత్త సీడ్స్ రేర్ వెరైటీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.